బాలకోటే గారు నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆందోళన చెందుతున్నా లేదా లేకపోతే ఒకసారి వెళ్ళి వచ్చిన 15 నెలలు ఉన్నారు కాబట్టి పెద్దగా దాని గురించి తెలుసు కాబట్టి ఎట్లా ఉంది నాకు తెలియదు. కానీ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ఏంటంటే ఆయన తాను జైలుకి వెళ్ళక తప్పదు అనే ఒక ఫిక్స్డ్ దీనికి వచ్చేసారు. దాన్ని తగ్గట్టుగా తను లేక బయట లేనప్పుడు ఎవరు ఏం చేయాలి ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. విత్ ఇన్ ద పార్టీ జరుగుతోంది, బయట వర్గాల్లో కూడా జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు తప్పదు ఇక అనే ప్రచారం మీద కానీ చర్చల మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళక తప్పని పరిస్థితులే ఉన్నాయా? ఒకవేళ అదే నిజమైతే మరి ఇన్నాళ్ళు కోర్టుకు వాయిదాలకు కూడా వెళ్ళలేదు కదా. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా జై భీములు. నేను జగన్మోహన్ రెడ్డి గారి జైలు గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తాను. ఒక గంట క్రితమే రామోజీరావు గారి సంస్థల సభకి వెళ్ళొచ్చా. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సినీ ప్రముఖులు, అలాగనే ఇంగ్లీష్ పత్రికల దిగ్గజాలు మొత్తం కూడా వచ్చి రామోజీరావు గారికి నివాళులు అర్పించిన ఒక ఘనాతిఘనమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేను చూశాను. ఏనాడు మా రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖులు వచ్చి ఉండగా వైసీపీ పరిపాలనలో ఈనాడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉండాలి. నాకు ఒక మాట, అసలు చంద్రబాబు నాయుడు గారిలో ఆ కలయిక, ఆ ఆలింగనాలు, ఆయన యొక్క ఆ చిరునవ్వులు చాలా ఆశ్చర్యం వేసింది. 8 నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి బంధించిన వైసీపీ ప్రభుత్వం ఆ దాష్టీకాల నుంచి రామోజీరావు గారి కుటుంబం మొత్తం కూడా ఆలింగనాలు చేసుకుంటుంటే, ఇంకో మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. జూన్ 12వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటికే 632 కోట్ల రూపాయలు అమరావతి నగర నిర్మాణానికి విరాళాలుగా వచ్చింది. ఈ రోజు కూడా కిరణ్ గారు 10 కోట్ల రూపాయలు ప్రకటించారు. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ₹1 ఇచ్చిన పాపాను పోలా, ఈయన అమరావతికి ₹1 ఇచ్చిన పాపాను పోతే మీరు అనే విషయానికి వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్ళటం ఖాయం, పక్కా. ఆయన అన్ని సదిరేసుకుంటున్నాడు, ఇక తప్పదు అని అంటున్నాడు. ఇది ఓ శ్రీ రేపురా అనే గోడ మీద రాతలండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి జైలుకు వెళ్ళాడు. ఎందుకంటే 14 ఏళ్ళు ఈ మాట వింటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు జైలు కన్నా ప్రతి ఒళ్ళు కూడా జైలుకి వెళ్ళాడు. దేవిన ఉమా వెళ్ళాడు, ధూళిపాల నరేందర్ వెళ్ళాడు, వినండి చెప్తున్నా, ధూళిపాల నరేందర్ వెళ్ళాడు, కొల్లు రవీంద్ర వెళ్ళాడు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయనకి డీజీపీ గారు సహకారం లేదు, లేదా భారతీయ జనతా అంటే ఒక పార్టీ సహకారం ఉంటే జైలుకు వెళ్ళరు, ఒక పార్టీ సహకారం కోల్పోతే జైలుకు వెళ్తారు. నా అభిప్రాయం నేను చెప్తున్నా, ఒకళ్ళు తప్పు పట్టాల. ఈ దేశంలో తప్పు చేసిన వాడి కంటే తప్పులు చేసిన వాడి కంటే తప్పులు చేయనివాడు జైలుకి వెళ్తాడు. అలా అందరూ జైలుకి వెళ్ళారు. ఎలా చెప్తారు మీరు జైలుకి వెళ్తారని? ఈ రోజున 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు కట్టాడు. ఏది పనుమతులు లేకుండా రంగారంగ వైభవంగా పార్టీ కార్యాలయాలు. అసలు 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీల కార్యాలయాలు, కాంగ్రెస్ పార్టీకి లేవు. ఏం చేస్తారు చెప్పండి? కూటమి పార్టీ ఎన్ని తవ్వుతారు? వేసిన విచారణలు ఏమైనా? మనం వైసీపీ పరిపాలన దాష్టీకాలు, దుర్మార్గాలు మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎవరు తీసుకెళ్తారు సార్? 3000 వాయిదాలకే వెళ్ళలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అరే వాయిదాలకు వెళ్ళలేదు. అవినాష్ రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మన కళ్ళ ముందు ఉందో కదా, కళ్ళ ముందు. ఇది గొడ్డలతో నరికి చంపితే ఏమిటి చట్టం అంటున్నా అంటే, మా కార్ల మార్క్స్ అంటాడు, రాజ్యం ఎవరి చేతిలో ఉంటుంటే ఆడి చేతిలో రాజ్యాంగ యంత్రం పనిముట్టులాగా ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి మనం జైలు పోతామని మీరు నేను అనుకుంటున్నాం. ఇది ఎన్నో డిబేటు వెంకటకృష్ణ గారు? చాలా. జగన్ గారు జైలుకు పోతారన్న డిబేట్ ఎన్నో డిబేట్ చెప్పాలి మరి. కాబట్టి చట్టం తన పని తాను చేస్తే శిక్షల పడుతుంది. అరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా గౌరవంగా కారులో కూర్చోబెట్టుకున్నారండి. ఎవడో ఈడ్చుకెళ్ళాలా. అదే బాలకోట అయితే, ఏ వెంకటకృష్ణ అయితే చట్టం ఉన్నోడి దగ్గరికి వెళ్ళి కుక్క పిల్లల కాలు పైకెత్తుతుంటే ఇన్ని చూడలేదు అంటున్నా. మా అమరావతి మీద 3,000 కేసులు పెట్టారు. మరి అమరావతి మహిళల్ని చీరబట్టుకొని ఎవడేమన్నా